హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పెద్ది' సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ వచ్చింది. అంటే జాన్వీ కపూర్ సీన్స్ పైన కొన్ని విమర్శలు రావడం మనం చూసాం. సో ఇప్పుడు జాన్వీ కపూర్ సీన్స్‌ని కట్ చేసి కొత్తగా కొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసే సీన్స్ ఏమన్నా సినిమా మీద, కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందా? ఏం సీన్స్ యాడ్ చేయబోతున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హాయ్ సార్. నమస్తే. సో 'పెద్ది' సినిమాకి సంబంధించి అప్డేట్ మరి చూస్తూ ఉన్నాం. సో అభిమానులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకోసారి వెళ్తారు, చూస్తారు కూడా. మరి ఎలాంటి సీన్స్ యాడ్ చేస్తున్నారు? అవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి? యాక్చువల్‌గా దీంట్లో మొత్తం నాకు 'పుష్ప', 'దేవర' తాలూకు రెఫరెన్స్‌లు బాగా కనబడతా ఉన్నాయి. సరే అంటే లైక్ 'పుష్ప' అన్న తీసుకోవచ్చు, వాళ్ళ గురువుగారే కాబట్టి. అంటే కథ అందించింది సుకుమారే కదా, కాబట్టి ఇట్స్ ఓకే. ఆ ఛాయలు ఉండడంలో తప్పులేదు. కాకపోతే బుచ్చికి వాళ్ళ వాళ్ళ గురువు గారు ఇంకో యాంగిల్‌లో అర్థమయ్యాడు. అది తెలుస్తా ఉంది. చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్పలో' స్టార్టింగ్ అసలు ఫస్ట్ శ్రీవల్లి క్యారెక్టర్ రిలీజ్ చేయడమే లంగా జాకెట్ పైన ఉంటది ఇలా కూర్చొని. అది ఎవ్వరికీ అసభ్యంగా అనిపించలేదు తెలుసా? అందరూ ఏదో ఆర్టిస్టిక్ గా తీస్తున్నాడు అనే అనుకున్నారే తప్పితే ఎవ్వరికి అనిపించలే. అవును. నోబడీ సీరియస్లీ. ఏంటో మరి అదంతే, ఇంకా చెప్పలేం దాని గురించి. ఆ తర్వాత ఆవిడ సాంగ్లో ఎక్స్పోజింగ్ చేసినా ఏం చేసినా సరే అతని వైఫ్ గానే చూసారే తప్పితే హీరోయిన్ లో గ్లామర్ రోల్ ఎవ్వడూ చూడలా. అవును. ఆ పుష్పగాడి వైఫ్ అన్నట్టుగానే చూసారే తప్పితే పుష్ప ప్రియురాలు అన్నట్టే చూసారు. అంటే అది తీయడంలో ఉండే టాలెంట్ అది చెప్పాలి అంటే. నెక్స్ట్ రంగస్థలంలో నువ్వు రామలక్ష్మణ్ క్యారెక్టర్ తీసుకున్నా, నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేసినా అది చిట్టిబాబుకి సంబంధించిన రామలక్ష్మిలానే చూసేవాళ్ళు. అవును. ఓకేనా? ఇక్కడ ఏంటంటే జాన్విని ఏదో లైక్ ఏదో రకంగా చూపించాడు ఆయన, సింపుల్‌గా చెప్పాలి. ఓకే. సరే ఇది పక్కన పెడదాం. ఆ ఛాయలు తీసుకున్నాడు. నెక్స్ట్ అక్కడేమో కూలి నా కొడక అంటే ఇక్కడ కొండ నా కొడక అన్నాడు. అది వివాదమే. గిరిజనులందరికీ మండింది. అవునా? నెక్స్ట్ మా సారు హీరోయిన్ గ్లామర్ గా చూపించాడు. అదేంటి మల్లిక మాలిక సాంగ్ ఉంటది కదా పుష్పలో, ఈ 2 పీసే ఉంటది తనకు కూడా. అట్లా నేను హీరోయిన్ అలాగే చూపించుకుంటా అనుకున్నాడు. కానీ అక్కడ విధానం వేరు, ఇక్కడ విధానం వేరు. ఇది బెడిసి కొట్టింది. నెక్స్ట్ మళ్ళీ ఆ పుష్పలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ పెట్టుకుంటే ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో అనుకున్నాడు. కానీ వాళ్ళ క్యారెక్టర్లకు అంత ఇంపార్టెన్స్ కూడా ఉండాలి కదా. ఊరికే అలా పోయే వాళ్ళకు కూడా నువ్వు పెద్ద పెద్ద స్టార్లను పెట్టేసావు అక్కడ. వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకి తెలియదు, ప్రొడ్యూసర్ కి నష్టం తప్పితే. అండ్ నెక్స్ట్ మళ్ళీ పుష్ప కూడా రిలీజ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఆ జపనీస్ ఎపిసోడ్ సరిగ్గా అర్థం కాలే చాలా మందికి. ఏంటిది అనుకుంటూనే వచ్చిన బయటికి. తర్వాత అడిషనల్ 20 minutes ఏదైతే ఉందో కథ సంపూర్ణం అయిపోయింది. దాన్ని చూడ్డానికి మళ్ళీ థియేటర్లకి గుంపులుగా వెళ్ళారు. ఈయన కూడా అదే అనుకున్నాడు. ఫస్ట్ కొంచెం వదిలేసి కొంచెం దాచుకొని ఆ మిగిలింది తర్వాత అంటిస్తే మళ్ళీ రిలీజ్ చేస్తే ఏదన్నా ఉంటదేమో అని. అది బెడిసి కొట్టింది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్నే తీతి అంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు జాన్వీ కపూర్ని కట్ చేసేయాలి పరిస్థితి, కట్ చేయాలి. డిమాండ్ ఆయన కూడా చెప్పాడు తీసేస్తామండి అని. అయితే ఏంటంటే ముందే జాగ్రత్త పడాలి. నువ్వు ఒకరిని తీసి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు, ఇన్స్పైర్ అయితే అంతకు మించి ఉండాలి. అంటే నీ టాలెంట్ ప్లస్ ఇంకొకటి ఇన్స్పిరేషన్ కదా, అప్పుడు అవుట్పుట్ ఎక్కువ ఉండాలి. నీ టాలెంట్ ప్లస్ ఇన్స్పిరేషన్ కలిసి. ఇక్కడ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ మాత్రమే ఉంది, టాలెంట్ వక్రీకరించింది, ఏదో అయ్యింది ఏదో అనుకొని. సో అన్నీ కూడా అసలు లాజిక్లెస్ స్టోరీని ఎంచుకుంటే అందుకే కథ ముందుకెళ్ళాలి. నీకు ఏమో తెర మీద పాప అందరు కష్టపడుతున్నారు, కష్టపడట్లేదని కాదు, అందరూ కష్టపడుతున్నారు. కానీ ఆ ఫీలింగ్ మనకు రావట్లే, ఇక్కడ వరకు రావట్లా. ఎందుకు రావట్లేదు? రీజన్ నీకు అదేంటిది 1800 మంది ఓట్లు లేదు అంటే వెరీ సింపుల్ ప్రాబ్లం. స్టార్టింగే ఎమ్మెల్యే వచ్చాడుగా, ఆ ఎమ్మెల్యేని అడిగి సరే వీళ్ళందరికీ ఓట్లేవంటే వాడు కలుపుకుంటాడు, వాళ్ళని కలుపుకొని ఇంకా పెద్ద నియోజకవర్గం ఏర్పాటు చేసుకొని వాడికి హామీ పడేస్తాడు. ఏం కావాలి, రైలు అంతే కదా, నేను పోరాడతాను మీ తరఫున. అయిపోయింది నీ ప్రాబ్లం. ఈ రోజు పోతే రేపు ఎల్లుండో వస్తుంది. నువ్వు దానికోసం తల నరుక్కోవడాలు, చేతులు ఇరగొట్టుకోవడాలు, కిరోసిన్ పోసుకొని తగలబడాల్సిన అవసరం లేదు కదా. సో ఇది సంగతి. నెక్స్ట్ అండ్ ఇది ఎట్లా ఉందంటే ఏదన్నా సాధించాలంటే పోరాడాలి, బెదిరించొద్దు. ఈయనేమో నేను పోరాడానన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారు, ఇది పోరాటం అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారు. కానీ అది బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. అది ఇస్తావా లేదా, ఇదిగో కిరోసిన్ పోసుకుంటా, ఇస్తావా లేదా, ఇదిగో చూడు నేను తల తీసేసుకుంటా, ఇస్తావా లేదా, ఇదిగో స్టూల్ దన్నేస్తున్నా, బెదిరింపది అంతే కదా.
ఇవ్వు లేదంటే పొడుచుకు చేస్తా, ఇవ్వు లేదంటే కాల్చుకుంటా, బెదిరింపేగా. అవును. ఇది అంతే, రైలు వేస్తావా లేదా నేను కాలు తీసుకుంటా, తల తీసుకుంటా అంటే. ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కే నువ్వు కాలిపోతే రేపు ఇంకా చాలా సిస్టమ్స్ రావాలి అక్కడ నీకు. మేము ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, ఇంకేవైనా అంటే కనీసం కరెంట్ వేయాలన్నా బిల్లుకు అడ్రస్ ఉండాలిగా, అవును. నీకు వాటర్ ఇవ్వాలన్నా ఇంటికో అడ్రస్ ఉండాలా, ఉమ్. అడ్రస్ ఉండాలంటే ఇక అందరికి అడ్రస్లు రావాలా, ఇవన్నీ రావాలంటే రేపు ఏం చేస్తావు, ఉన్న పాటలన్నీ తీసేసుకుంటావా? లేదు, అది కాదు. నెక్స్ట్ నీ పోరాటం కూడా ఎంతవరకు ఉందంటే, డైరెక్టర్ నాలెడ్జ్ చెప్తున్నా, చిన్న చిన్న ఊర్లో ఉన్న సర్పంచ్లకు కూడా తెలుసు ఇది. పెద్ద మినిస్టర్ అని కలవడానికి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర ఇట్లుండి ఇట్టుంటే కుదరదు. వాళ్ళ డ్రైవర్‌లనో, వాళ్ళ కనీసం అక్కడ ఉన్న గన్‌మెన్‌లనో అడుగుతారు. సార్ ఎప్పుడొస్తారు? కలవాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్తారు. ప్రతి మంత్రి అందరిని కలుస్తాడు తెలుసా? వాళ్ళ ఇళ్ళకెళ్ళినా కూడా ఉమ్. అందరిని కలుస్తారు. ఎవరు? నువ్వెందుకొచ్చావు? మేమెందుకొచ్చాం. సరే నీ పని అయితే చేస్తాను, లేదంటే లేదు. దట్స్ ఆల్. అందరిని కలిసి అట్లా కాకుండా గేట్ దగ్గర ఇట్లుండి అసలు వీడినెవడు పోనివ్వనట్టు. ఖచ్చితంగా కార్లు ఇట్లాగే పోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ పోతుంది. ఉమ్. పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్. నువ్వు మా దారి మధ్యలో సిగ్నల్ దగ్గర నిలబడి సార్ అంటే ఆగుతదా? అవును. లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ ఎవడెవడినో కనుక్కొని చెయ్యాలి. పోనీ నీకు నాలెడ్జ్ లేదు, ఒప్పుకుందాం. ఉమ్. మీ ఊర్లో ఇంకో పెద్ద క్యారెక్టర్‌ని దింపావు. ఆయనకి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి శివన్నకి. ఉమ్. అవునా కాదా? అవును. ఒలింపిక్స్ రేంజ్ కాంటాక్ట్స్ ఉన్నాయబ్బా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా. నువ్వు ఆయన త్రూ కూడా వెళ్ళొచ్చు కదా అట్‌లీస్ట్. అంటే నీ దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి. వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో నీకు అర్థం కాల. జనాలను రప్పియాలంటే హీరోయిన్ అందాలు చూపిస్తేనే వస్తారన్న భ్రమలో ఉన్నావు. నువ్వు పెద్దిలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీస్తే జనాలు వస్తారు. ఉమ్. పుష్ప అలాగే చేశాడు. పుష్పలో ఉన్న టాలెంట్‌ని తీశాడు కదా, జనాలు పుష్ప కోసం వచ్చారు. వచ్చాం కాబట్టి బోనస్‌గా శ్రీవల్లిని చూసి వెళ్ళారు. అంతే కదా! ఇక్కడ కూడా నువ్వు పెద్దిని అడ్డు పెట్టుకొని అందరిని తీసుకురావాలి జనాలని. అంతేగాని అందాలు ఆరబోతే మేనని కాదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సరే ఏదేమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొరపాట్లు అందరూ చేస్తారు. ఈయన కూడా చేశాడు. ఉమ్. కాకపోతే ఏంటంటే బాగా కష్టపడి చేసిన పొరపాటది. అన్నీ అండ్ ఇంకొకటి స్టార్టింగ్ పాపం జగపత్ బాబు క్యారెక్టర్ అయినా, మేకోర్ అయినా నువ్వేదో చేసావు. అయినా కూడా ట్రైన్‌కి అడ్డంగా పడి చనిపోవాల్సిన అవసరం లేదు. నోబడీ వాంట్. కావాల్సింది ఒక ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అండ్ అన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ కోసం పోరాడాలంటే నీకు కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. నువ్వు చచ్చిపోతే రాదది. ఉమ్. సో, అట్లా ఇది ఒక రాంగ్ మెసేజ్ కన్వే చేసింది. అండ్ వల్గారిటీ ఇన్ సెన్స్, ఒక విలన్ వచ్చి హీరోయిన్‌ని బ్లేడ్‌తో కట్ చేసేస్తే నువ్వు కాపాడావు. ఉమ్. కాపాడినప్పుడు హీరోయిజం అలా ఎలివేట్ అయింది. ఎలివేట్ అయిన వెంటనే దించేస్తావా ముద్దు పెట్టేసుకొని? వితౌట్ హర్ పర్మిషన్. ఒక అమ్మాయికి పర్మిషన్ లేకుండా ఇంకో క్యారెక్టర్ ముద్దు పెట్టుకుంటే ఏమన్నా అనుకోవచ్చు. అక్కడ ఉన్నాడు గదా! నువ్వు బాలీవుడ్ యాక్టర్‌ని ఎవరినో తెచ్చావు. వాళ్ళు పెట్టుకుని ఏమన్నా అనుకోవచ్చు. మనము సరిదిద్దొచ్చు దాన్ని. ఉమ్. పెద్ది చేయకూడదు. బికాజ్ పెద్ది ఈజ్ అన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. అవును. కదా! ఆయన ఏదో చెయ్యాలి. ఆయన్ని ఏదోలా చూపించాలి. అట్లా పెద్ది అక్కడ అప్పటికి ఒక సైడ్ క్యారెక్టర్ చెప్తా ఉంది. "ఒరేయ్! తప్పురా బాబు ఇలా చేయకు" అని. సేమ్ 'పుష్పలో' ఉన్నట్టు చేశాడు. అక్కడ ఏంటంటే 500కే ముద్దిస్తే ఇంకేమైనా ఎక్కువ ఇస్తే అని అట్లా వదిలేస్తాడు. దాన్ని వల్గర్‌గా ఏం చూపియలే దాన్ని. ఉమ్. అవునా? నెక్స్ట్ అక్కడ జోక్ పేలింది. "ముద్దే కదా అన్న అనేసి ఇదేంట్రా అన్న అంటుంది, ముద్దిస్తా అంటుంది, పిచ్చిదా ఏంటి" అని అంటాడు. అలా ఒక జోక్ పేలింది. ఇక్కడ దాన్ని ఏమనుకున్నాడంటే అలాగే ముద్దు పెట్టేసాడు. సరే పెట్టావు. పెట్టాక సైడ్ క్యారెక్టర్ వద్దన్న తర్వాత కూడా ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. అంటే ఇప్పుడేంటి ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ లేదు. అందరూ మీకు నచ్చింది నచ్చినట్టు చేసేయండి అని ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చాడు మళ్ళీ. ఉమ్. సో, ఇట్లా నువ్వొక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమాని రిలీజ్ చేసుకున్నప్పుడు అన్నీ పాయింట్ నీట్‌గా చూసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడంటే వీళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 'అత్తో అత్తమ్మ కూతురో' సాంగ్ సినిమా ఉంది గదా! ఉమ్. దాంట్లో కరెంట్ పోద్ది. కరెంటేస్తారు. ఆహ్, జరిగింది గాని శోభనం జరిగింది గాని ఎవరితో జరిగిందో తెలీదంటాడు. అది అప్పట్లో జోకు నవ్వుకున్నారు. ఉమ్. అప్పట్లో ప్రశ్నించే వాళ్ళు లేరు ఇట్లా ప్రతి చేతిలో ఫోన్ పెట్టుకొని. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని అడ్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ఉంటే ఒక కాక్రోచ్ పార్టీ వచ్చి క్వెషనింగ్. అవును. అట్లా ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. ఇదేంటి ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్. పీపుల్ ఆర్ డిస్కసింగ్. సో, ఇట్లా అందరూ మాట్లాడుతున్నప్పుడు, అందరికీ గొంతులొచ్చినప్పుడు, మనం ఏం చేసినా సరే అందరికీ చూపిచ్చేవి ఏవైనా మన దగ్గర ఉన్నప్పుడు చాలా ఆచితూచి చేసుకోవాలి. అట్లా. అది కాకుండా నువ్వు చూపించకపోయినా పర్లేదు. ఉమ్. నీ సినిమా ఫ్లాప్ అయినా ఎవరేమి అనుకోరు. కానీ నువ్వు రాంగ్ కన్వే చేయకూడదు.
ఎందుకంటే రేపటి రోజు వెనకాల వేసుకుంటాం కదా, మూడో రోజు 330 కోట్లు, నాలుగో రోజు 450 కోట్లు అని. అట్లా వేసుకుంటూ ఉన్నప్పుడు చూడు, అంటే అంతమందికి రీచ్ అవుతుంది అని నువ్వు ఈ పరోక్షంగా చెప్పావు. పరోక్షంగా అంతమందికి నీ మెసేజ్ రీచ్ అవుతుందంటే నువ్వు రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. షుడ్ బి రైట్ అట్లా. సో ఇప్పుడు కూడా 322 కలెక్షన్స్ చేశారు. మరి ఇంకా పెరిగే కలెక్షన్స్ అవకాశం ఉందా? అనేవి సినిమా హిట్ ఫ్లాప్ మీద ఉండదు. ఓకే. నువ్వు Hmm. ఒక అమౌంట్ కి టికెట్ అమ్ముకుంటే, ఒక అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలకి టికెట్ అమ్ముతున్నావు, 1000 సెంటర్లలో రిలీజ్ చేసుకుంటున్నావు, రోజుకు 10 ఆటలు వేస్తున్నావు, ఇంత వస్తుందా రాదా? వస్తుంది. అదే నువ్వు 150కే టికెట్ పెట్టి రోజు 4 ఆటలే వేసుకో, అయినా సరే నీకు ఇన్ని కోట్లు వచ్చాయంటే ఎక్కువ మందికి రీచ్ అయిందని అర్థం. ఓకే. నువ్వు టికెట్ని వేలకు అమ్ముకొని ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసుకొని ఎక్కువ షోలు వేసుకుంటే నీకు వచ్చే కలెక్షన్స్ కూడా ఎక్కువే వస్తాయి. 3 రోజులకే నీకు 1000 కోట్లు వస్తే అది సినిమా హిట్ అని కాదు దాని అర్థం. ప్రొడ్యూసర్ లాభపడి ఉండొచ్చేమో, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మేబీ లాభపడి ఉండొచ్చేమో, కానీ సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఏంటంటే లాంగ్ రన్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకే. లాంగ్ రన్ 2 వారాలైనా ఆడుతూ ఉండాలి. నెక్స్ట్ ఓటీటీకి వచ్చినా ఎగబడి చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ దేశం మొత్తం చూసింది సినిమాని, దేశం అంతా చూసింది, అందరు ఓన్ చేసుకున్నారు. అండ్ ఇక కొంతమంది ఎదవలు పైరసీలో చూశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చినప్పుడు లైవ్ వేసాడు ఫస్ట్ డే, ఆ లైవ్ అందరూ చూశారు, ఇంకా చూస్తానే ఉన్నారు. 4 గంటలు కాబట్టి కొంతమంది విడతల వారీగా రోజుకో గంట అట్లా కూడా ఉన్నారు. సో అది సినిమా హిట్ అనేది అట్లా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే లాంగ్ రన్ ఉండాలి. షెల్ లైఫ్ అనేది తక్కువ ఉంటే సినిమా హిట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.